నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కి నమ్మకస్తుడు. ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్. ఈయన మరోమారు వార్తల్లోకెక్కారు. ఈయన పేరిప్పుడు ఢిల్లీలో మారుమోగిపోతోంది. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ తనపై బిభవ్ కుమార్ సీఎం బంగాళాలోనే దాడి చేసినట్టు ఆరోపించింది. సొంత పార్టీ ఎంపీ ఇలా ఆరోపించడం మామూలు విషయం కాదు. ఢిల్లీలో ఈ అంశం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇది మామూలు దాడా, లైంగిక దాడా ఏమిటనేది ఎంపీ స్పష్టంగా చెప్పలేదు. జాతీయ మహిళా కమిషన్ ఈ అంశంపై స్పందించడం విశేషం. అసలు ఎవరి బిభవ్ కుమార్, ఏమిటాయన కదా, ఆ విశేషాలేమిటో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ ఆప్ నేతలను వివాదాలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే కేజ్రీవాల్ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఆప్ కీలక నేతల్లో సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు. వీరిలో కొందరు బయటకొచ్చారు, ఇంకొందరు జైలులోనే ఉన్నారు. పార్టీ ఒక విధంగా సంక్షోభంలో పడి ముక్కుతూ మూలుగుతూ ఉంటే, సొంత పార్టీ మహిళా ఎంపీ ఆరోపణ మరో కొత్త వివాదానికి దారితీసే ప్రమాదం ఉంది. బీజేపీ నేతలు కేజ్రీవాల్ ను ఎలా గద్దెదించాలా అని ఎదురు చూస్తున్న క్రమంలో స్వాతి మాల్ ఆరోపణ బీజేపీ నేతలకు మరో ఆయుధాన్ని అందించినట్లయింది. ఇక బిభవ్ కుమార్ గురించి చెప్పుకోవాలంటే ఇప్పటికే ఇతగాడు చాలా వివాదాల్లో ఇరుక్కున్నాడు. బిభవ్ కుమార్ 2000 సంవత్సరం నుంచి కేజ్రీవాల్ కి పరిచయం. ఇండియా అగైనిస్ట్ కరప్షన్ అనే సంస్థకు చెందిన పత్రికలో బిభవ్ కుమార్ వీడియో జర్నలిస్ట్ గా పనిచేసేవాడు. ఆ తర్వాత కాలక్రమంలో ఆ సంస్థ ఆమ్ ఆద్మీ పార్టీగా రూపాంతరం చెందింది. ఆ సమయంలో కేజ్రీవాల్ తో అతడికి స్నేహం పెరిగింది. నాటి నుంచే కేజ్రీవాల్ సహాయకుడిగా మారాడు. కేజ్రీవాల్ కు ఢిల్లీ సర్కిల్లో రోజువారీ పనులు చేయడానికి అత్యంత నమ్మకమైన సహాయకుడిగా ఎదిగాడు. కేజ్రీవాల్ రోజువారీ డయాబెటిక్ ఔషధాలివ్వటం, డైట్ ను బిభవ్ కుమారే చూసుకునేవాడు. 2014లో లోక్సభ ఎన్నికల వేళ పంజాబ్ పర్యటన సమయంలో ఆప్ అధినేత పంటినొప్పితో బాధపడితే ఆయనకు ఆహారం అందించే బాధ్యతను స్వయంగా పర్యవేక్షించాడు. పార్టీలో బిభవ్ ఏమైనా చెబితే అది సీఎం నుంచి వచ్చిన మాటగానే చాలా మంది భావిస్తారని అంటారు. 2007లో బిభవ్ కుమార్ ప్రభుత్వ సిబ్బంది విధులను ఆటంకపరిచినట్లు ఒక క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసును కారణంగా చూపి ఇటీవల ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అతన్ని సీఎం వ్యక్తిగత కార్యదర్శి పదవి నుంచి తొలగించారు. ఈ తొలగింపును సవాల్ చేస్తూ కుమార్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కు వెళ్లాడు. అయితే సిఐటి స్టే ఇవ్వటానికి నిరాకరించింది. గత ఏడాది ఆగస్టులో ఢిల్లీ పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ అతడికి కేటాయించిన బంగ్లాను వాపస్ తీసుకుంది. ఈ అంశం కూడా వివాదాస్పదమైంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఇతగాడు ఎదుర్కొంటున్నాడు. ఫిబ్రవరిలో ఈడీ 12 చోట్ల నిర్వహించిన తనిఖీల్లో బిభవ్ కుమార్ చెందిన ఆస్తులు కూడా ఉన్నాయి. అతడిని ఒకసారి అధికారులు ప్రశ్నించారు. ఇక అసలు విషయానికొస్తే, ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ చేసిన ఆరోపణలు రాజకీయంగా సంచలనం సృష్టించే ఆరోపణలు. ఆమె స్వయంగా సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరీ అధికారులకు ఈ విషయమై మౌఖికంగా ఫిర్యాదు చేశారు. దాడి ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే తప్పనిసరిగా వైద్య పరీక్ష నిర్వహించాలని పోలీసులు వివరించారు. 5 నిమిషాల పాటు స్టేషన్లో ఉన్న స్వాతి తాను మళ్లీ వస్తానంటూ ఎటువంటి ఫిర్యాదు చేయకుండా వెళ్లిపోయారని పోలీసులు మీడియాకు వివరించారు. ఇక ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఢిల్లీ పోలీసులు దీనిపై స్పందించి దర్యాప్తు చేపట్టాలని కోరింది. ఇప్పటికే సంచలనం సృష్టించిన ఈ విషయం రాజకీయంగా ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేం. బాధితురాలు సామాన్య మహిళ కాదు, ఎంపీ. ఆమె దాడి జరిగిందని అంటోంది కాబట్టి మహిళా కమిషన్ జోక్యంతో పోలీసులు విచారణ చేస్తే దాడి మూలమేమిటి అనే అంశంతో పాటు అన్ని విషయాలు వెలుగులోకొస్తాయి. ఇవన్నీ ఆప్ పార్టీ ఇమేజ్ ను దెబ్బతీస్తాయా, కేజ్రీవాల్ ను మరింత ఇరుకున పెడతాయా అనేది మరికొద్ది రోజులు పోతే కానీ తేలదు.